హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈరోజు ఈ వీడియోలో కరివేపాకును అలాగే పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కరివేపాకుని మనము 2 విధాలుగా స్టోర్ చేసుకుందామండి. ఒకటి నాకు తెలిసిన పద్ధతి, ఇంకొకటి నేను యూట్యూబ్లో చూశాను. ఈ రెండిట్లో ఏ విధానంలో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో చూసేద్దాం. ఫస్ట్ నాకు తెలిసిన పద్ధతిలో వచ్చేసి పల్చది కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఈ కాటన్ క్లాత్లో ఈ కరివేపాకును పెట్టి మరీ టైట్గా కాకుండా అలాగే మరీ లూజ్గా కాకోకుండా మీడియంలో క్లాత్ మొత్తం కరివేపాకు కవర్ అయ్యేటట్లు చుట్టుకొని దీనిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు యూట్యూబ్లో నేను చూసిన విధానంలో స్టోర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా కరివేపాకునంతటిని గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఫస్ట్ విధానంలో నేను రెమ్మలతో పాటు స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని దీన్ని కరివేపాకులో వేసుకొని ఈ ఆకులకు అంతటికి ఈ ఆయిల్ బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ ఎందుకు వేసారో నాకైతే తెలియదండి. వీడియోలో వాళ్ళు చూపించారని చెప్పి వేసుకున్నాను. ఇలా ఆకులకు మొత్తం పట్టుకున్న తర్వాత దీనిని కూడా ఎయిర్ టైట్ బాక్స్లోనే స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 బాక్సుల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 వీక్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 3 వీక్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఏ పద్ధతిలో కరివేపాకు ఫ్రెష్గా ఉందో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్లో చూసి స్టోర్ చేసుకున్న కరివేపాకు ఎలా ఉందో చూసేద్దాం. నల్లగా మాడిపోయిందండి. అంటే మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆకు ఎలా ఉంటుందో అలానే ఉంది అనిపించింది నాకు. ఆయిల్ కలుపుకోకుండానే కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందేమో అని అనిపించింది. ఇది నా ఒపీనియను. ఇంకా నేను స్టోర్ చేసుకున్న పద్ధతిలో ఎలా ఉందో చూసేద్దాం. కరివేపాకు అయితే ఫ్రెష్గానే ఉందండి. క్లాత్ లోపల ఉన్న కరివేపాకు మొత్తం ఫ్రెష్గానే ఉంది. కొన్ని ఆకులు క్లాత్ లోపల కాకుండా బయట ఉండిపోయాయండి. అవి మాత్రము వాడిపోయినట్లు అనిపించాయి. అలాగే ఈ కరివేపాకును నేను మర్చి బాక్స్లో పెట్టడం వల్ల కొద్దిగా నలిగిపోయినట్లు అనిపించింది. కొద్దిగా వాటర్ జల్లి పక్కన పెడితే మళ్ళీ ఫ్రెష్గా అవుతుందని అనిపించిందండి. ఇప్పుడు పచ్చిమిర్చిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూసేద్దాం. జనరల్గా మనము కేజీ పచ్చిమిర్చి తీసుకుంటే రేటు తక్కువకి వస్తాయని చెప్పి ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటాం కదా. అలా తెచ్చుకున్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లాస్టిక్ కవర్లో నీరంతా ఊరిపోయి ఒకదాని మీద ఒకటి అంటుకొని పచ్చిమిరపకాయలు కుళ్ళిపోతాయండి, ఎక్కువ రోజులు ఉండవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ తొడిమలన్నీ నీట్గా తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో ఉండే పచ్చిమిర్చిని పండుమిర్చిని కొద్దిగా దోరగా మాగిన మిరపకాయలన్నీ ఫస్ట్ సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కొని అస్సలు తడి లేకోకుండా బాగా ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఎయిర్ టైట్ బాక్స్లలో స్టోర్ చేసుకోవాలి. ముందు నేను చూపించినట్టు ప్లాస్టిక్ వాటిలలో అయినా లేకపోతే ఇంట్లో ఇలా మనకు స్టీల్ బాక్సులు ఉంటాయి కదా, వీటిలో అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ స్టీల్ బాక్స్లో అడుగు భాగంలో పల్చని కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఇలా పేపర్ టవల్ కానీ స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి మీ దగ్గర లేవు అన్నప్పుడు ఇలా టిష్యూ పేపర్లను కూడా అడుగు భాగాన వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిల్లో పచ్చిమిర్చిని కొద్దిగా దోరగా మాగిన మిర్చిని సపరేట్గా వేసుకోవాలండి. అన్నీ ఒకే దాంట్లో అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు పచ్చిమిర్చి పైన ఈ పేపర్ టవల్ కానీ మీరు ఏది యూజ్ చేసే అది టిష్యూని కానీ పైన కూడా పచ్చిమిర్చి మొత్తం కవర్ అయ్యేటట్లు వేసి మూత పెట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్. ఇలా చేస్తే ఈజీగా పచ్చిమిర్చిని చాలా రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.